హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ తేజస్విని మెట్టు. సో ఇదేంటని చూస్తున్నారా? చికెన్ దమ్ బిర్యానీ. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అండ్ పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో క్వాంటిటీస్ ఏంటంటే మీరు తీసుకున్న చికెన్ ప్రకారం. అండ్ దాని తర్వాత బాస్మతి రైస్ నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్కి వచ్చేసి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా కొలుచుకొని వేసుకుంటున్నాను. సో అయితే మాత్రం ఇది చేయడానికి ఇంకా నా సిస్టర్ చందన అయితే మా ఇంటికి వచ్చేసింది సండే అనుకోకుండా. తనైతే నాకు బాగా హెల్ప్ చేసింది అనమాట. సో తర్వాత నానపెట్టుకున్న రైస్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం వేసాను. అండ్ నెయ్యి, పచ్చిమిర్చి వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మనం కర్రీ చేసుకునేది ఏదో బాండీ అలా పెట్టుకొని అందులో గీ వేసేసి స్పైసెస్ వేసి, బిర్యానీ స్పైసెస్ ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని అలా ఒక 2 మినిట్స్ అలా కలిపేసేసి ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కలిపేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. సో మా చెల్లి అయితే కలిపిస్తూ ఉంది, నేనైతే మొత్తానికి వీడియో తీసేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో వీటిలో కూడా మా చెల్లి అయితే హెల్ప్ చేసేసింది. తర్వాత నువ్వు చేయక్క, నేను వీడియో తీస్తాను అని చెప్పి తను తీసుకుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాము చికెన్లో. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇంకా మూత తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ దాన్ని మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ అలా చికెన్ని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ అయితే బాయిల్ చేసేసుకోవాలి. సో అలా చికెన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మేము అన్నం కూడా పెట్టేసామన్నమాట. పెట్టేసిన తర్వాత నొక్కి పట్టుకొని చూస్తే అలా కొంచెం విరిగి ఉండాలి. సో అలా విరిగిన తర్వాత మేము దమ్ చేయడానికి ఫస్ట్ లేయర్ అయితే రైస్ వేసేసాం. ముందుగా ప్యాన్కి గీ అంతా వేసేసి ఫస్ట్ లేయర్ రైస్, పుదీనా, కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని అలా మొత్తం ఒక లేయర్లో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన రైస్ మొత్తాన్ని ఇంకో పైన లేయర్ అలాగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అలా ఒక లేయర్ మొత్తం ఇంకా ఫినిష్ చేసుకోవాలన్నమాట. సో మేమైతే గీ వేయడం మర్చిపోయామన్నమాట. పైనే కాదండి, మనం లేయర్స్ వేసుకుంటున్న ప్రతిసారి కొంచెం గీ అనేది అప్లై చేసుకుంటే మంచిగా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అండ్ అలా ఇంకా పైన కిస్మిస్ అయితే ఒక రెస్టారెంట్ ఫీల్ రావాలని చెప్పేసి కిస్మిస్ అయితే వేసేసాం. ఈ వాటర్ ఏంటంటే చక్కగా అన్నం ఇంకా ఉడకడానికి గంజి వాటర్ అంటాం కదా, అవి తీసి పెట్టుకున్నాం అనమాట. సో అలా అయితే మేము ప్యాన్ పైన ఒక బరువు పెట్టేసి పెట్టాము. సో ఫైనల్లీ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా తర్వాత మా అమ్మమ్మని వచ్చి ఇంకా కింద నుంచి పైకి అది చిన్నగా స్లోగా కలపమని చెప్పి పిలిచేసాము. సో మా అమ్మమ్మ అయితే కలిపేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మా చెల్లి చెప్పిన కొత్త టిప్ నాకైతే ఇంతవరకు తెలీదు. ఏంటంటే మనం దమ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏదన్నా దోశ వేసుకుంటాం కదా, ఆ పాన్ వేసుకొని పైన దమ్ చేసుకునేది పెట్టుకుంటే చికెన్ అంటకుండా ఉంటుందంట. సో అడుగంటకుండా ఉంటుందంట. సో లాస్ట్ ఇంకా మా మమ్మీ షాప్ నుంచి వచ్చేసింది. సో మా అందరికీ పెడుతుంటే నేనే వీడియో తీసాను అనమాట. సో అక్కడ చూడండి, మా తమ్ముడిని హాయ్ చెప్పమంటే ఏం చెప్పాలి, హాయా నేను చెప్పను అంటున్నాడు.
మళ్ళీ పాపం మా చెల్లిని చెప్పమంటే చూడండి అప్పుడే దాని దగ్గర ఈగలు వచ్చేసాయన్నమాట. అది తుడుచుకుంటూ, తోలుకుంటూ హాయ్ అని చెప్తుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.